హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరగబోయే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 అయితే 100% అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఒక స్థానం కోసం అయితే ఇద్దరు పోటీ పడుతున్నారు. మిగతా స్థానాలకు అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ ఆర్డర్ ప్రకారంగా బ్యాటింగ్ ఆర్డర్ ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ పర్యటనకి అయితే వెళ్ళింది. ప్రజెంట్ ఇంగ్లాండ్తోనైతే మన టీమిండియా వచ్చేసరికి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి జూన్ 20 నుంచి అయితే టెస్ట్ సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది. తొలి టెస్ట్ వచ్చేసరికి లీడ్స్ వేదికగా జూన్ 20 అయితే ప్రారంభం అవుతుంది. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది. ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లేకుండా మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా వారి ప్లేస్లో వచ్చేసరికి ఎవరెవరు బరిలో దిగుతారు, ఇప్పుడు ఎలా రాణిస్తారు అనేది అయితే ప్రశ్న చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 అయితే దాదాపు అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది. ఒకే ఒక స్థానానికి కోసం అయితే ఇద్దరు ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నారు. మిగతా స్థానాలకైతే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే టెస్ట్ సిరీస్కి వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్గా వహిస్తున్నాడు. అదేవిధంగా రిషబ్ పంత్ వచ్చేసరికి వైస్ కెప్టెన్గా అయితే వ్యవహరిస్తున్నాడని కూడా తెలిసిన విషయమే. అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే కేఎల్ రాహుల్తో పాటు ఎస్ఎస్సి జైస్వాల్ ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జోడీ గతంలో కూడా బరిలో దిగడం జరిగింది ఆస్ట్రేలియా సిరీస్లో. సేమ్ ఇదే జోడీ ఇప్పుడైతే బరిలో దిగబోతుంది. రోహిత్ శర్మ బ్యాకప్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మూడో స్థానంలో వచ్చేసరికి సాయి సుదర్శన్ అయితే బరిలో దిగబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో ఈ ప్లేస్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే బరిలో దిగేది. కాకపోతే శుభ్మన్ గిల్ వచ్చేసరికి 4వ పొజిషన్లో బరిలో దిగుతున్నాడు. కాబట్టి సాయి సుదర్శన్ వచ్చేసరికి 3వ పొజిషన్లో బరిలో దిగాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది. మరి చూడాలి బరిలో దిగుతున్నాడా లేదా అయితే చూడాలి. 4వ స్థానంలో వచ్చేసరికి శుభ్మన్ గిల్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 5వ స్థానంలో వచ్చేసరికి కరుణాని అయితే ఆడించాలని అయితే చూస్తుంది. కరుణాని ఇటీవల ఇండియా తరపున అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇంగ్లాండ్ పిచ్ల పైన. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే కరుణాని వచ్చేసరికి 5వ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 6వ పొజిషన్లో వచ్చేసరికి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా రిషబ్ పంత్ అయితే బరిలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఈ సిరీస్కి వచ్చేసరికి వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది 6వ స్థానంలో. అదేవిధంగా 7వ స్థానంలో వచ్చేసరికి ఏకైక స్పిన్నర్గా వచ్చేసరికి రవీంద్ర జడేజాని అయితే ఎంపిక చేసే అవకాశం ఉంది. జడేజా వచ్చేసరికి ఇంగ్లాండ్ పిచ్ల పైన ఆడిన అనుభవం కూడా మంచిగా ఉంది. అదేవిధంగా టెస్ట్ కెరీర్లో రవీంద్ర జడేజాకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి రికార్డులు కూడా ఉండడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని రవీంద్ర జడేజా 7వ స్థానంలో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా 8వ స్థానంలోకి వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్స్ అయితే పోటీ పడుతున్నాయి. ఈ ప్లేస్ కోసమే ఎవరు బరిలో దిగుతారని అయితే చూడాలి. ఈ ప్లేస్లో వచ్చేసరికి యంగ్ ప్లేయర్ ఛాయిస్కి ఇవ్వాలి అంటే నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఛాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు ఎక్స్పీరియన్స్, అదేవిధంగా బ్యాటింగ్ ఎక్స్పీరియన్స్ ఆలోచిస్తే మాత్రమైతే షార్దుల్ ఠాకూర్కి అయితే అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరికైతే చోటు లభించే అవకాశం ఉంది. ఒక్క ప్లేస్ దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉందని చెప్పుకోవచ్చు. మిగతా పొజిషన్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో కూడిన పేసింగ్, అటాకింగ్ అయితే ఉండబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కేఎల్ రాహుల్, ఎస్ఎస్సి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, కరుణ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి ఆర్ షార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఈ ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. కాకపోతే సీనియర్ ప్లేయర్లు దూరం అవడంతో యంగ్ ప్లేయింగ్ 11తో టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుంది అయితే చూడాలి. తొలి టెస్ట్ వచ్చేసరికి జూన్ 20 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది లీడ్స్ వేదికగా. మరి టీమిండియా తొలి టెస్ట్లో ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తున్నా అనేది అయితే డే బై డే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ప్లేయింగ్ 11 గురించి ఇంకేమైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.